హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో మరికొత్త రెసిపీ వచ్చేసేసి ఫ్రాన్స్ 65 అండి. ఈ ఫ్రాన్స్ 65 స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఆలస్యం లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఇట్లా ఫ్రాన్స్ ఇక్కడ నేను 1/2 kg ఫ్రాన్స్ దాకా తీసుకుంటున్నాను. ఈ ఫ్రాన్స్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయతో మంచిగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. చూసారా, ఎల్లోగా కనిపిస్తుంది. ఇట్లా పసుపు వేసి క్లీన్ చేసుకొని చేస్తే ఎటువంటి వాసన లేకుండా ఉంటుందండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. ఒకటైనా వేసుకోవచ్చు, 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు అండి. క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లోనే కొంచెం బ్లాక్ పెప్పర్ వేసినా అండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా అంతా ఫ్రాన్స్కి బాగా పట్టేలాగా ఇలా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇట్లా మనం మంచిగా కలుపుకుంటేనే మన ఫ్రాన్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత తినేటప్పుడు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ శనగపిండి వేసుకుందామండి. శనగపిండి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి, అందుకే 1/2 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందామండి. ఎందుకంటే ఈ పిండి అంతా కార్న్ ఫ్లోర్ అంతా ఫ్రాన్స్కి బాగా పట్టాలి కాబట్టి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రాన్స్లో ఏం వాటర్ ఉండవు కదా, అందుకే ఇట్లా వేసుకొని బాగా ఫ్రాన్స్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. మనం ఎంత మంచిగా మ్యాగ్నేట్ చేసుకుంటే అంత మంచిగా క్రిస్పీగా వస్తాయండి. చూసారా, ఇలా మన ఫ్రాన్స్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 1 అవర్ అయినా, మినిమం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూసారా, ఒక 1 అవర్ తర్వాత నేనైతే 1 అవర్ పెట్టుకున్నానండి. ఎంత టైం అంతా అంత టైం పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత పీస్ ఎలా ఉందో కొంచెం గట్టిగా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇంకా దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, మిర్చి కూడా వేసుకొని చేయొచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్, మిర్చి వేయట్లేదండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా 1 బై 1 నెమ్మదిగా వేయండి. కానీ మనం ఇలా వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కదా, అది ఫ్రాన్స్ ముక్క చితికి ఆయిల్ ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో వేసుకుంటే ఫ్రాన్స్ పీస్ కూడా మంచిగా డీప్ ఫ్రై అవుతుందండి. తినేటప్పుడు మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మన చిన్నపిల్లలకి నాన్ వెజ్ని అలవాటు చేయాలి 1 బై 1 అంటే ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసి ఇట్లా వాళ్ళకి స్నాక్స్ రూపంలో పెడితే చాలా అంటే చాలా మంచిగా తింటారు. చూసారా, మీ పిల్లలు ఎవరైనా ఫ్రాన్స్ ఇట్లా నాన్ వెజ్ ఇష్టపడట్లేదు అనుకుంటే ఇట్లానే చేసి మంచిగా డీప్ ఫ్రై చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అంతేకాకుండా ఎట్లాంటి స్మెల్ కూడా ఉండదండి. మనం లెమన్ కూడా వేసుకొని ముందు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఫ్రాన్స్ ఎట్లాంటి స్మెల్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి పిల్లలు మంచిగా తినేస్తారు. చూస్తే కాజువా అన్నట్లుగా ఉంటుంది. అందుకే అందరూ చాలా బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.